ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దాదాపు 13,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. బట్ తర్వాత అది 17,000 కోట్లకు పెరిగింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగు తాగునీరు అందే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారు. యాక్చువల్గా ఇది అంతకుముందు దుమ్ముగూడెం ప్రాజెక్ట్, కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో ఆ ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్టులో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని 2-3 లిఫ్ట్లు పెట్టి వాళ్ళు కట్టారు. బట్ ఆ తర్వాత ఏం జరిగిందంటే బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అప్పటికే. సో ఆ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతంలోకి ఈ ప్రాజెక్టు కూడా వెళ్ళిపోయింది. ఎక్కడైతే వీళ్ళు ప్రాజెక్టు ప్రతిపాదించారో, ఈ ప్రాజెక్ట్ ఏరియా ఉందో, ఎక్కడైతే ఆల్రెడీ పనులు ప్రారంభించారో వీళ్ళు, ఆ ఏరియాలు పోలవరం ముంపులో మునిగిపోయిన పరిస్థితి అప్పట్లో. సో దాంతో ఏం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ను ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ వీటన్నిటిని మెర్జ్ చేసుకుంటా ఒక్కటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ప్రారంభించింది. దాన్నే ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఈ లిఫ్ట్ పంప్ ఆన్ చేసి ట్రయల్ రన్ అంటారు దీన్ని. ఈ ట్రయల్ రన్ చూసి వచ్చిర్రు ఆయన. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది, ప్రారంభించి రోకే అయిపోయింది. బట్ వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంది, మేమే చేసినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ తీసుకోవడం వల్లే ఈ ప్రాజెక్టు ముందు పడింది, మేము వచ్చిన తర్వాతనే నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఏమాత్రం తలకాయ ఉన్నాను కానీ అర్థమయ్యే విషయం ఏంటి అంటే 6 నెలల్లో చేసేది పీకేది ఏముండదు. ఒక ప్రాజెక్టు ప్రారంభించాలంటే జస్ట్ వీళ్ళు వచ్చి 6 నెలలు 7 నెలలు అంతే. ఈ 6-7 నెలల్లో చేసేది ఏముండదు. వీళ్ళు ఒక వారం క్రితం అక్కడికి పోతారు, సీతారామ ప్రాజెక్టు దగ్గర పోతారు, పంప్ హౌస్లు ఇవన్నీ ఎట్లున్నాయో చూసి వస్తారు. చూసి కేసీఆర్ అవినీతి చేసిండని చెప్తారు, మేము మస్తు చేసినామని చెప్తారు. మేము చేసిన ప్రాజెక్టును కాదని చెప్పేసి ఈయన ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు అని చెప్పేసి వాళ్ళు తిట్టాల్సిన తిడతారు, వస్తారు. ఇవాళ ట్రయల్ రన్ అవుతుంది. కానీ కామెడీ ఏంటంటే గత అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు 2023 అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలోనే కేసీఆర్ ఒక మాట చెప్పిండు. ఏంటి, ఎలక్షన్లు అయిపోగానే ట్రయల్ రన్కు నేనే వస్తా స్వయంగా అని చెప్పేసి ఎన్నికల ప్రచార సభల్లో వాళ్ళు కేసీఆర్ చెప్పిండు. అప్పటికే పనులు అయిపోయినాయి, దాదాపు 70% ఏవో పనులు అయిపోయినాయి. మిగిలిన పనులు కూడా ఏముంటాయి, ప్రాజెక్టులో మేజర్గా మిగిలిపోయే పనులు ఇట్లా జరిగినప్పుడు ఏముంటాయి అంటే కాలువల పనులు మిగిలిపోతాయి. కొన్ని కాలువలు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉంటాయి, మెయిన్ కెనాల్స్ ఉంటాయి, వాటికి డిస్ట్రిబ్యూటరీస్ ఉంటాయి, మళ్ళీ వాటికి సబ్ డిస్ట్రిబ్యూటరీలు ఉంటాయి. సో మెయిన్ కెనాల్స్ ఏవైతే ఉంటాయో దాదాపు అయిపోయినాయి. కొన్ని చోట్ల ఎక్కడ చివరి దశలో టేల్ ఎండ్ ప్రాంతంలో తప్ప మిగతా ఏరియాలో చాలా వరకు టన్నెల్స్ కానీ కాలువలు కానీ అయిపోయినాయి. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, జస్ట్ 6 నెలల్లోనే వీళ్ళు వచ్చినట్టు, వీళ్ళు మొత్తం ఆ కాలువలు తవ్వేసినట్టు, వాటికి లైనింగ్ వేసేసినట్టు, పంపులు కూడా వీళ్ళే చేసేసినట్టు మొన్న పోయి ప్రచారం చేసిర్రు. అది అయిపోయి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు పోయి ఈ సినిమా చేసి వస్తాడు.